26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దసరా సినిమాలో నాని చెప్పినట్లు 7 చిరంజీవి పుట్టినరోజు మునపట్లా ఉండదు. మునుపెన్నడూ లేనంత గ్రాండ్ గా ఉండబోతోంది అంటున్నారు మేకర్స్. ఒకవైపు బ్లాక్ బస్టర్ సినిమాల రిలీజ్లు, మరోవైపు వరుసగా కొత్త సినిమాల అప్డేట్స్ తో ఆగస్టు 22న మోత మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈసారి బాస్ బర్త్డే ఎలా ప్లాన్ చేస్తున్నారో చూద్దామా? నిజంగానే ఈసారి చిరంజీవి అభిమానులకు బర్త్డే రోజు పూనకాలు వచ్చేలా ఉన్నాయి. డబుల్ కాదు, ట్రిపుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 21న వింటేజ్ ముఠా మేస్త్రి మళ్లీ థియేటర్లోకి రాబోతున్నారు. ఇక ఆయన బర్త్డే రోజైన ఆగస్టు 22న అందర్నీ కడుపుబ్బా నవ్వించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మరోసారి సందడి చేయబోతుంది. వరుసగా 2 రోజుల్లో 2 బ్లాక్ బస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి. పాత సినిమాలతో పాటు కొత్త సినిమాల సందడి కూడా ఈ పుట్టినరోజుకే మొదలు కానుంది. బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 సినిమా టైటిల్ టీజర్ ఆగస్టు 22నే విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా టైటిల్ మీద కదిరి అంటూ చిన్న హింట్ కూడా ఇచ్చారు చిరు. ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్ట్ విశ్వంబర నుంచి కూడా పవర్ఫుల్ అప్డేట్ ఆగస్టు 22నే రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ అద్దిరిపోయే టీజర్ ను అదే రోజున వదలనున్నారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ టీజర్ కూడా రిలీజ్ అయితే మెగా ఫ్యాన్స్ కు బర్త్డే ట్రీట్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం గ్యారంటీ. ఇవన్నీ ఉండగానే పారడైజ్ ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే మెగా 159 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఒకే రోజు ఇన్ని అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ కు పూనకాలు రావడం పక్కా. మొత్తానికి ఈసారి బాస్ బర్త్డే అభిమానులకు ఒక మర్చిపోలేని మెగా సెలబ్రేషన్ గా మారేలా కనిపిస్తోంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.